వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టాలన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలకు స్ఫూర్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణంలో 2 ప్రాంతాల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల అన్నా క్యాంటీన్, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్లను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు, రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్ల శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల సెంటిమెంట్ నేను అగ్రీ అవుతున్నాను. మాకందరికీ విజయనగరంలో ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్ని ఇది ప్రతిబంధిస్తుంది. ఏంటంటే విద్యార్థులతో పాటు ఇక్కడ శ్రమజీవులందరికీ కూడా తినే అవకాశం ఈ అన్నా క్యాంటీన్లో వచ్చింది. ఇప్పుడు మనం ఉదాహరణకి ప్రేమ సమాజం చూద్దాం. విరాళాలతో వారు నడుపుతున్నారు. ఎన్ని దశాబ్దాలతో నడుపుతున్నారంటే బహుశా కలెక్టర్ గారు అప్పటికి జన్మించారో లేదో తెలియదు. ఎలా నడుపుతున్నారు? ఎవరు పుట్టినరోజు కానీ, ఎవరు మరణించిన రోజు వారు ఆత్మకి శాంతి కలగాలని కోరుతున్న వాళ్ళందరూ ఆ వృద్ధులు 100 వృద్ధులు పాపం ఎక్కడ పని చేయలేరు. అలాంటి వ్యక్తులకి వారు భోజనాలు పెడుతున్నారు. మనకి ఇక్కడ వచ్చేసరికి అందరు కలిసి అలా సహకరించగలిగితే మీరు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం చేయలేరు. ప్రజలకి ఆకాంక్షలకి దూరంగా ఏ ప్రభుత్వం పని చేయలేదు. ఇది మనం అందరూ అర్థం చేసుకోవాలి. మనకు సమస్య ఎక్కడ వచ్చింది? వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు స్టీల్ ఫ్రేమ్వర్క్ ని పెట్టారు. ఆ స్టీల్ ఫ్రేమ్వర్క్ అందరికీ నమస్కారం. రాజ్యాంగం రచించినప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు వెల్ఫేర్ అనేది పొందుపరిచారు. దాని మొట్టమొదటిసారిగా వెల్ఫేర్ అనేది ఇంప్లిమెంట్ చేసి చూపెట్టింది నందమూరి తారక రామారావు గారని మేమందరం సగర్వంగా చెప్పుకుంటాం. అయితే మనం చూస్తుంటే వారు ఆ రోజుల్లో 2 రూపాయల బియ్యంతో మొదలు పెట్టారు. అది రాను రాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ల ద్వారా మనం పేద ప్రజలకి కేవలం 5 రూపాయల కోసం క్వాలిటీ అయిన నాణ్యమైన భోజనం అనేది అందిస్తున్నారు. అక్షయ పాత్ర వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం అయి వాళ్ళు కూడా ఫుడ్ అందించడానికి ప్రిపరేషన్ చేయడానికి ఒక సెంట్రలైజ్ కిచెన్ పెట్టి ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ కూడా మన స్టేట్ డెవలప్మెంట్లో పాల్గొనాలని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని కోరుతూ ఉన్నారు. అయితే ఈరోజు విజయనగరం నియోజకవర్గం నుంచి మనం 6 లక్షలు ప్రజలందరూ కలిసి, కార్యకర్తలు, ప్రజలు అందరూ కలిసి కలెక్ట్ చేసి అన్నా క్యాంటీన్కి సమర్పించాం. అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారు, మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారు, వారు మొట్టమొదటి శాలరీ కూడా అన్నా క్యాంటీన్కి సమర్పించటం, అలాగే మనం అందరు కూడా ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై అందరు కూడా పాల్గొంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎంపీ గారు ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చూస్తే చాలా ఆనందం కలుగుతుంది, గర్వపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్డీఏ కూటమి ఏర్పాటు అయిన తర్వాత అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా 2వ విడత ప్రారంభమైంది. అన్నా క్యాంటీన్ వల్ల చాలామంది నిరుపేదలకి, చాలామంది విద్యార్థులకి, అలాగే హాస్పిటల్కి వచ్చిన రోగులకి అందరూ కూడా ఉపయోగపడే క్యాంటీన్ చాలా ఉపయోగపడే పరిస్థితి ఉంది. అందుకే గతంలో కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో 10 మందికి అన్నం పెడితే అన్నపూర్ణదేవికి మనం ఆశీర్వదించవద్దని చెప్పేసి వాళ్ళు చెప్పిన సూత్రం ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కరు ఆశీర్వదించారు. అలాగే ఇది 5 ఏళ్ళు కాదు, మొన్ననే మాట్లాడుతూ చెప్పారు
సాంస్కృతికంగా ఉంటుందని చెప్పారు. అది సంతోషిస్తూ వారిని రెస్పెక్ట్ చేస్తూ అదే సమయంలో గిరిజనులకు కూడా ప్రతి మండలాన్ని కూడా ఏర్పాటు చేస్తారని మాట ఇచ్చారు. అది చాలా సంతోషంగా స్వాగతిస్తుంటూ ఈరోజు పెద్దల అశోక్ రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందం అని తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక అద్భుతమైన దినం. ముఖ్యంగా పేద ప్రజలకి అన్న క్యాంటీన్ ద్వారా భోజనం సదుపాయం ఈ రోజు నుంచి మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ క్యాంటీన్ తాలూకు సేవలు ఎంతమందికి ఉపయోగపడిందో మనందరికీ తెలిసిందే. చాలామంది పనికి వచ్చిన వాళ్ళు, స్కూల్కి వచ్చిన వాళ్ళు, కాలేజ్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి 5 రూపీస్ పట్టుకొని వచ్చి హ్యాపీగా భోజనం చేసి ఎంతో సంతోషంగా వెళ్ళేవారు. ఎంత సంతోషంగా వెళ్ళేవారంటే ఇది ఒక మీటింగ్ పాయింట్ కింద సరదాగా అందరు ఇక్కడ కలుసుకొని వచ్చి సరదాగా అందరూ కలిసి తిని ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఒక కమ్యూనిటీ అంటే ఆర్టీసీ కాలనీకి పక్కనే ఉండి, స్కూల్కి కాలేజీకి దగ్గరగా ఉండి, వాళ్ళకి పనికి దగ్గరగా ఉండి సరదాగా రోజు ఇక్కడ ఒక మీటింగ్ పాయింట్లా ఉండి ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసి చాలా ఆనందంగా ఉండేవారు. అలాంటి ఈ క్యాంటీన్ ఈరోజు మళ్ళీ పునఃప్రారంభించడం, మళ్ళీ అదే ఏదైతే 5 రూపీస్ ఉందో అదే 5 రూపీస్కే మళ్ళీ భోజనం ఇవ్వడం చాలా సంతోషకరమైన న్యూస్. అంటే ఇది చాలా పెద్ద ఆలోచన చేయాలి. మరి అలాంటి ఆలోచన కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే ఉందని అందరూ ఇది నిరూపణ అయింది. ఎందుకంటే అన్నా క్యాంటీన్ సేవలు అనేది చాలామందికి పేద ప్రజలు ఈరోజు హాస్పిటల్కి వస్తున్నారు. భోజనంకి ఎక్కడికి వెళ్ళాలి, నాణ్యమైన భోజనం తక్కువ రేటుకి భోజనం కావాలంటే చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. మొదటగా ఈరోజు క్యాంటీన్ ఓపెన్ అయిందంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు. మరి ఈరోజు ఈ క్యాంటీన్ మళ్ళీ పునఃప్రారంభించడం, దీంతో పాటు ఇంకో క్యాంటీన్ విజయనగరం టౌన్లో ఇంకోటి, మళ్ళీ బొబ్బిల్లో కూడా ఇంకోటి ఓపెన్ చేయడం జరిగింది. భవిష్యత్ కాలంలో కూడా ఇంకా క్యాంటీన్స్ ఓపెన్ చేయడానికి ఎక్కడైతే ప్లేస్ అండ్